హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏజీ వరల్డ్. ఈ వీడియో అనేది షిరిడి ట్రిప్ పార్ట్ 1 అనమాట. సో పార్ట్ 1లో ఏంటంటే డే 1 మా ఫ్లైట్ జర్నీ అనేది చూపిస్తాము. మేమైతే 15 మెంబర్స్, మా 15 మెంబర్స్లో ఒక 3 మెంబర్స్ తప్పిస్తే ఉన్న 12 మెంబర్స్కి ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మా యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో అయితే మీరు చాలా ఎక్స్ప్రెషన్సే కాదు, చాలా థ్రిల్ కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇలా జరిగింది. మేమైతే శ్రీకాకుళంలో ఉండడం వల్ల 3 o'clockకి లేసి రెడీ అయిపోయామన్నమాట జర్నీ కోసమని. సో ఫ్లైట్ అయితే ఫస్ట్ వైజాగ్ టు హైదరాబాద్ 7:40, ఎర్లీ మార్నింగ్ 7:40 ఫ్లైట్ కాబట్టి 3 o'clockకి బయలుదేరిపోయాం శ్రీకాకుళం నుంచి. సో టిఫిన్స్ చేసేసి మేమందరం ఆనందంగా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయడానికని ముందుకు వచ్చేసాం. ఇక్కడ చాలా తక్కువ పిక్స్ తీసుకున్నాం. ఇక్కడ బ్యాగ్స్ అయితే చెక్ ఇన్ చేసేసాం డైరెక్ట్ షిరిడి వచ్చేయడానికి. అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకున్నాక లోపలికి బోర్డింగ్ పాసెస్ తీసుకొని వెళ్ళేదాము. ఇక్కడ విషయం ఏంటంటే మేము ఇలా వెళ్తుండగా మా కోసమని ఫ్లైట్ ఆపారనుకోండి. మా 15 మెంబర్సే లేట్ అనమాట. సో లాస్ట్గా వెళ్ళాము, చాలా ఫాస్ట్ అయిపోయామన్నమాట మాకు తెలియక. సో కొంచెం లేట్ అయిపోయింది. మా 15 మెంబర్స్ కోసం ఫ్లైట్ ఆపినట్టు ఆపారనమాట. అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ దీని తర్వాత ఇంకొక పెద్ద థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పనా. మేము 15 మెంబర్సే లేట్ అంటే అలా లేట్ అవుతున్నప్పుడు కూడా నాకు సెల్ఫీస్ తీయడం అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఇలాంటి చిరునవ్వులు నవ్వులు ఈ ఎంజాయ్మెంట్ ఎక్కడ పోద్దు అని సెల్ఫీ క్యాప్చర్ చేయడానికి నేను చూస్తుంటే మా క్యాప్టెన్ వచ్చి చేశారు. ఇతనే మా క్యాప్టెన్. సో దీని తర్వాత మేమైతే తీసుకొని ఇప్పుడు లోపలికైతే వచ్చేసామన్నమాట. సో లోపల చెక్ ఇన్ అవుతుండగా అతను వచ్చి మాకు ఫొటోస్ అయితే తీశారు. గివ్ మీ యువర్ ఫోన్ అని చెప్పి. ఇప్పుడు లోపలికైతే వచ్చేసాము. ఇలాంటి కొత్త ఎక్స్పీరియన్సెస్తో అయితే మేము ఫ్లైట్ జర్నీని స్టార్ట్ చేసాము. సో ఇప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందన్నమాట. ఇక్కడైతే చాలా బాగుంది నేచరు. అండ్ మార్నింగ్ 7:40 కాబట్టి ఇంకా ప్లెజెంట్ నేచర్తో ఉండేది. అండ్ మీకు ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ఈవిడ వచ్చి మనకు అర్థం అవ్వలేదు అనుకోండి, అలా అనమాట ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చేసారనమాట. సో దీని తర్వాత మేమైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అయిపోయాము గట్టిగా సీట్ బెల్ట్లు పెట్టి. ఇప్పుడు మాకు విషయం గుర్తు చేశారు, మీరు ఫ్లైట్ ఎక్కుతున్నారు కదా, సో ఫ్లైట్ జర్నీలో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాలని చెప్పారు. మనం ఎప్పుడు సిగ్నల్స్ రాకపోతే ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం అలవాటు అయిపోయింది మనందరికీ. సో ఈసారి అయితే నేను అనుకున్నాను ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ మోడ్ ఆన్ చేద్దామని. ఈసారి అయితే అది జరిగిపోయింది. దీని తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. సూపర్ మెమరీస్ అన్నీ కనిపిస్తాయి మనకి ఇక్కడ. సో మీరైతే మిస్ అవ్వకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ మా ఎక్స్ప్రెషన్స్, మా ఎక్స్పీరియన్స్ అనేది వీడియోలో చూపిస్తాం కాబట్టి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసాము. సో సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోతున్నాం అనమాట. సో ల్యాండింగ్ ఇది.
మీరు ఇప్పుడైతే చూసారు కదా ఎన్ని విజువల్స్, చాలా బాగుంది. ఇది మాకైతే చాలా నచ్చింది. అండ్ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి వైజాగ్లో బాగా ఎండ ఉండేది, దానివల్ల మబ్బులు ఇంకా బాగా కనిపించేవి. అలా హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్న కొద్దీ మబ్బు అయిపోయింది అనమాట. సో మబ్బుల్ని క్లౌడ్స్ అన్నిటిని తోసుకుంటూ వెళ్ళినట్టు అయితే అయ్యింది. సో ఇప్పుడైతే మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట. మా వాళ్ళకేదో ఎవరో వెళ్ళిపోమన్నట్టు ఫాస్ట్గా వచ్చి బస్సు ఎక్కేశారబ్బా. నేను ఫోటో తీసినంత వరకు కూడా ఆగలేకపోయారు, చాలా ఫాస్ట్గా వచ్చి ఎక్కేశారు. వీళ్ళందరూ వెళ్ళిపోతే నేను వెయిట్ చేయాలని నేను కూడా వచ్చేసాను అనమాట. సో మనకి ఏరోప్లేన్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి అయితే బస్సు అయితే ఉంది అక్కడ, ఇండిగోది. సో ఇండిగోలో మేము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇండిగో ఎయిర్పోర్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. సో దాని ద్వారా వచ్చేసాము. ఇదైతే జెట్ అని నాకు బుర్ర తినేశారు మా వాళ్ళు. ఒక ఫ్లైట్ని చూపించి అది కాదురా చార్టెడ్ ఫ్లైట్ అన్న నా మాట ఎవరు వినరు. మా వాళ్ళు 4 అయిపోయారు పిల్లలు, నన్ను చీల్చి చెండాడేశారు అనుకోండి, వదిలేవాళ్ళు కాదు. ఎన్ని ఫొటోస్ దిగాలో అన్ని ఫొటోస్ అయితే దిగాము. మాకు 5 అవర్స్ అనమాట ఖాళీ. ఆ 5 అవర్స్ని కూడా ఎలా గడిపాము మాకే గుర్తులేదు. చూస్తుండగా ఒక ఫ్లైట్ ఎగిరిపోయింది. అండ్ దీని తర్వాత మేము నడవలేకపోతున్నామని ఇలా ఒక వెహికల్ తీసుకొని వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళాలా, మళ్ళీ మమ్మల్ని చూడడానికని ముందుకెళ్ళాక వెనకని నడుచుకొని వచ్చారనమాట. అది మా వాళ్ళ టాలెంట్. సో ఇప్పుడైతే బయటకు వెళ్దాం, ఏం చేస్తాం ఎయిర్పోర్ట్లో అని చెప్పి కొన్ని పిక్స్ అయితే తీసుకొని బయటికి వెళ్ళిపోదామని కిందకు వచ్చామన్నమాట. ఇదైతే 3 ఫ్లోర్స్ దగ్గర ఉంటుంది, చాలా బాగుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే బిగ్గెస్ట్ టాప్ 5 అని నేనైతే విన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా పెద్ద ఎయిర్పోర్టు. సో తిరగడానికి మనకు అనుకున్నట్టు అవుతుంది, కానీ మా వాళ్ళు చూసుకోకుండా అలా అనుకొని ఎగ్జిట్ అయిపోయారనమాట. సో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి కూర్చుంటాంరా బాబు అంటే వాడు పంపించలేదు. నేను ఎంత ట్రై చేసి ఆడికి తెలుగు రాదు, మాకు హిందీ రాదు. అప్పటికి చెప్తున్నా వెనకుండా లాస్ట్కి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసాం. చెప్పినా కూడా వాడు మాకు పంపించలేదన్నమాట. సో అప్పుడు తట్టుకోలేక సరే బయటకు వెళ్దాం ఏం చేస్తాంలే అని చెప్పి బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చాక మా వాళ్ళు ఒక వస్తువు కొన్నారు. దాని కాస్ట్ ఎంతో మీరు చెప్పండి. వీడికి కడుపు నొప్పి వస్తుందని ఈ కాఫీ ఎక్స్ప్రెస్లో వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. దాని కాస్ట్ 70 రూపీస్, మనం ఇక్కడ 10 రూపీస్. అదబ్బా ప్రైజెస్ ఇక్కడ. ఇంకా దీంతో ఆగిపోయారు అనుకుంటున్నారా? ఆగలేదు, ఇంకా ఉంది చూడండి. కరెక్ట్గా 9 కల్లా దిగాం కదా, మా వాళ్ళు చాలా తొందరగా ఫ్లైట్ ఎక్కిపోయారు కదా, 6 AM బ్రేక్ఫాస్ట్ చేసేసారనమాట. సో తినాలనిపిస్తుంది అంటే 30 రూపీస్ ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్నాను, కానీ ఒక షాప్లోకి దూరం. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ డబ్బా ఎంత, దాని ప్రైస్ ఏమో 120 రూపీస్. అలాంటి డబ్బాలు మన వాళ్ళకి ఒకటి ఆటది కదా. సో మా వాళ్ళు ఒక 4 డబ్బాలు కోక్ టిన్లు తీసుకునేసరికి అయిపోయింది 1000 రూపాయలు అక్కడ. కాహా. ఇంకా తర్వాత అలా చూసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే మొత్తం తిరిగేసిన తర్వాత లంచ్ అయితే మా అక్క బావ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారనమాట. సో మేము లంచ్ కానీ బయటకు అయితే వచ్చాము. ఇప్పటి వరకు అయితే లోపలే ఉండిపోయాము. బయట నేచర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ మొక్కల మధ్యలో అయితే మేము లంచ్ అయితే చేసేసాము. మా డాడీ అన్నట్టు మా అక్క అన్నపూర్ణదేవే, ఎందుకంటే మా 15 మెంబర్స్కి వంట చేసి అయితే తెచ్చింది. వీళ్ళతో అయితే ఫోటో దిగడం మర్చిపోయాము. సో ఫోటో పెడుతున్నాను, మా అక్క బావ అనమాట. సో దీని తర్వాత లంచ్ ఫుల్గా తినేసాక బయటకు వచ్చేసామన్నమాట. అంటే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చాకైతే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అలా విజిట్ చేసుకుంటూ చాలా లోపలికి మాకు 21st గేట్ అన్నారు. సో అక్కడికని చెప్పి తిరిగి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఇంకో షాక్. ఆ షాక్ ఏంటో చెప్తాను వినండి. అమ్మయ్య 21st గేట్ వచ్చేసిందని లోపలికి వెళ్ళిన తర్వాత మా ఫ్లైట్ అనేది 21st గేట్ నుంచి కాదు 10th గేట్కి వెళ్ళాలని చెప్పారు. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అబ్బా ఏంట్రా బాబు ఇలా తిరుగుతున్నాం అనిపించేసింది. సో అలా మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ మొత్తం 15 మెంబర్స్ వెళ్ళేసరికి టైం దగ్గరకు వచ్చింది. బట్ ఈ ఫ్లైట్కి అయితే లేట్ అవ్వలేదు, లాస్ట్ ఫ్లైట్ లాగా. అండ్ మాలాగా ఇలాంటి పనులు అయితే చేయకండి. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీకి వెళ్ళాలనుకుంటే ముందే వెళ్ళండి, మాలాగా తొందరగా వెళ్ళకండి. అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే దొరకదు. అండ్ దీని తర్వాత మేము బ్యాగ్స్ అన్నీ చెక్ఇన్ చేసేసాం కాబట్టి మేమేమి మొయ్యలేదన్నమాట. సో ప్లెజెంట్గా అలా తిరుక్కుంటూ వెళ్ళిపోయాము. అందరం చూడండి ఖాళీ చేతులతో అలా తిరుక్కుంటూ వెళ్ళిపోయాము. మా మమ్మీ చేతులు హ్యాండ్ బ్యాగ్ ఉండేదంటేని. దీని తర్వాత ఇప్పుడైతే మేము 10th గేట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చాక కొంచెం సేపు వెయిటింగ్ అని అన్నారు.
సో ఆ వెయిట్ చేస్తున్న టైంలో ఏం చేస్తామని చెప్పి చిన్న చిన్న ఫొటోస్ దిగాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అలా ఫ్లైట్ పక్కన మంచి టైం దొరికిందని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు 1:40కి ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము 3 o'clockకి ఇప్పుడు షిరిడీలో ఉంటామన్నమాట ఇక్కడ. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తీసుకున్న ఫొటోస్ ఇవి. మీకైతే నచ్చుంటే కింద కామెంట్ చేయండి ఏ ఫోటోలో ఎవరం బాగున్నాం అనేది. సో మీకు ఎలా నచ్చింది అనేది. అండ్ దీని తర్వాత ఫ్లైట్ ఎక్కడానికి అయితే రెడీ అయిపోయారు మా వాళ్ళు. హుషారు వచ్చేసింది అనమాట. ఫస్ట్ అయితే ఏమో అనే బెదురు, భయం, ఆనందం, ఆ టైప్లో వెరైటీ అన్ని ఫీలింగ్స్ కలిపేసి ఉండేవి. ఆల్రెడీ ఎక్కి దిగిపోయారు కదా, ఇప్పుడు ధైర్యం వచ్చేసింది వెళ్ళిపోదాం ఎక్కిపోదాం అన్నట్టు. కానీ ఇక్కడ మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం అయితే వచ్చింది. హైదరాబాద్లో వర్షం కదా ఫ్లైట్ తడుస్తుందేమో అనుకున్నాము. బట్ అవేం కాదు, మనం మేఘాలు పైకి వెళ్తాం కాబట్టి అవేం ఉండదన్నమాట. సో ఇక్కడైతే ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ మనకి షిరిడి. సో షిరిడీలో మళ్ళీ దిగిన తర్వాత చూడండి అంతవరకు ఎలా ఉందో నేచర్ అనేది. షిరిడి ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండింగ్ అయిపోవడానికి దగ్గరికి వచ్చేసాం కదా. షిరిడి ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అయిపోయిన తర్వాత మేమైతే బస్ తీసుకొని, అంటే ఇండిగో బస్సే అనమాట. సో అది ఎక్కి అయితే లోపలికి వెళ్ళిపోయాము. షిరిడి ఎయిర్పోర్ట్ పెద్ద ఎయిర్పోర్ట్ ఏం కాదు, చాలా చిన్నది, కానీ చాలా క్యూట్గా ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళి మేము చెక్ ఇన్ బ్యాగ్స్ వేసాం కాబట్టి ఆ బ్యాగ్స్ అన్నీ తీసుకొని మా వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. మా నలుగురికైతే వీళ్ళకైతే ఆపడానికే లేదు. బ్యాగ్స్ తీసుకున్న తర్వాత వీళ్ళే ట్రాలీ మీద పెట్టి మా మాట వెనకుండా లాక్కి వెళ్ళిపోయేవాళ్ళమాట. సో ఇక్కడైతే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుండి షిరిడి టెంపుల్ దగ్గరలో ఉన్న ఒక రూమ్కి అయితే వెళ్ళాము. అక్కడ నుండి జర్నీ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూసి దీనికైతే లైక్ చేసేయండి. అండ్ ఆ వీడియోని కూడా చూడండి, అది 2 daysలో మీకైతే పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.